అనగనగా ఒక అనాథ పిల్లాడు మంత్రగాళ్ల బడికెళ్తాడు. మాయలు మంత్రాలు నేర్చుకుంటాడు. తన తల్లిదండ్రులని చంపిన వాణ్ణి హతమారుస్తాడు. అలా ప్రతీకారం తీర్చుకోవడమే కాదు, తన ప్రాణాలను కాపాడుకుంటాడు. సూక్ష్మంగా చెప్పుకుంటే హ్యారీ పాటర్ కథ ఇంతే. కాని అడుగడుగునా ప్రమాదాల వలలు, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు, చాకచక్యంతో ఎదుర్కొనే సాహసాలు చిన్నారుల మనస్సులను కట్టిపడేశాయి. అవడానికి ఒక్క కథే అయినా 17 సంవత్సరాల పాటు 7 పుస్తకాలుగా వెలువడడమే కాదు, 200 దేశాల్లోకి శరవేగంగా విస్తరించాయి. 45 కోట్లకు పైగా అమ్ముడై సంచలనం సృష్టించాయి. 73 భాషల్లోకి అనువాదమయ్యాయి కూడా. అంతటితోనే ఆగలేదు. సినిమాలుగాను వచ్చి అలరించాయి. 770 కోట్ల డాలర్ల వర్షాన్ని కురిపించి ఔరా అనిపించాయి. ఇలా పుస్తకాలు సినిమాలతో కలిపి మొత్తం 1500 కోట్ల డాలర్లు, అంటే మన రూపాయల్లో సుమారు 92,000 కోట్లు. కనీసం ఊహించడానికైనా కూడా వెనుకాడే ఇంతటి మహాద్భుతానికి కారణం ఒకే ఒక్క సామాన్య బ్రిటన్ మహిళ. చిన్నప్పట్నుంచే కథల మాయలో పడి వాటినే తన ఊపిరిగా మలుచుకొని కష్టాలు కన్నీళ్లు ఎదురైనా చెలించక అసిధారావ్రతంలా రచనా వ్యాసంగాన్ని కొనసాగించి తన రచనల ద్వారా 100 కోట్ల డాలర్లు ఆర్జించిన తొలి వ్యక్తిగా అనితర సాధ్యమైన రికార్డు నెలకొల్పిన ఆమె పేరే జేకే రోలింగ్. అత్యద్భుతమైన కల్పన, చిత్ర విచిత్రమైన పాత్రలు, అబ్బురపరిచే సాహస విన్యాసాలు, శాంతం చదివించే ఆసక్తి, స్నేహంలోని మాధుర్యం, విజయంలో వాలి. అందుకే వీటన్నింటినీ కలబోసిన జేకే రోలింగ్ సరికొత్త కలల లోకాన్ని సృష్టించారు. అనాథ బాలుడు హ్యారీ పాటర్ కథకి ప్రాణం పోశారు. మరో కథ ఎప్పుడెప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూసేంత అభిమానాన్ని, ఆప్యాయతను సొంతం చేసుకున్నారు. ఊహల్లోంచి పుట్టుకొచ్చిన వాడే అయినా హ్యారీ పాటర్ని అందరూ ఆత్మీయ నేస్తంగా భావించే స్థాయికి తీసుకెళ్లారంటేనే తెలుస్తోంది. కనీ విని ఎరుగని పుస్తకాల అమ్మకాలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు సొంతం చేసుకోవడము ఆమె ఘనతే. సాహిత్య చరిత్రలో నభూతో నభవిష్యతి స్థాయిలో కీర్తిని దక్కించుకున్న ఆమె ప్రస్థానం కూడా అడుగడుగునా ఒక కథలాగే సాగుతూ వచ్చింది. అది 1965 జూలై 1. హ్యారీ పాటర్ సృష్టికర్త జోవాన్ క్యాథలిన్ రోలింగ్ పుట్టినరోజది. ఇంగ్లాండ్లోని ఏట్ పట్టణంలో పీటర్ జేమ్స్ రోలింగ్, అన్నే రోలింగ్ల తొలి సంతానంగా జన్మించారామె. ఆమె 4 ఏళ్ల వయసులో ఉండగా తల్లిదండ్రులు సమీపంలోని వింటర్బోర్న్ గ్రామానికి తమ మకాం మార్చారు. అక్కడి సెయింట్ మైఖేల్ ప్రైమరీ స్కూల్లో రోలింగ్ తన విద్యాభ్యాసాన్ని ఆరంభించింది. చిన్నప్పటినుంచి ఆమెకు కథలంటే చాలా ఇష్టం. చిన్న చిన్న కథలు చదువుతూ చెల్లి డేనీకి వాటిని వినిపిస్తూ ఉండేది. ఇద్దరికీ కుందేళ్లంటే ఎంతిష్టమో, అందుకే కుందేళ్ల కథలంటే చెవి కోసుకునేవారు. ఆయా పాత్రల్ని ధరించి నాటకాలుగాను ఆడుకునేవారు. జోవాన్ రచనా పాఠవం 5 ఏళ్లకే బయటపడింది. ఆ వయసులోనే ఆమె ర్యాబిట్ అనే కథను రాసింది. జోవాన్కి 9 ఏళ్ల వయసులో వారి కుటుంబం టట్షిల్కి తరలిపోయింది. దీంతో అక్కడి వీడిన్ స్కూల్ అండ్ కాలేజీలో చేరిందావిడ. ఒకరోజు చిన్నమ్మ ఆమెకు మిడ్ఫోర్డ్ రచనల గురించి చెప్పారు.
అంతే, అప్పట్నుంచే ఆమెకు మిడ్ఫోర్డ్ అభిమాన రచయిత్రిగా మారిపోయింది. ఆమె రాసిన అన్ని పుస్తకాలను జోవాన్ చదివేసింది. స్కూల్లోనూ మధ్యాహ్న భోజన సమయంలోనూ అదే పని. వంతుల వారీగా రకరకాల పుస్తకాలను చదువుతుండేది. స్టీవ్ ఎడ్డీ అనే ఇంగ్లీష్ టీచర్ కూడా జోవాన్తో కథల పుస్తకాలు చదివిస్తూ ఆమెకు రచనా మెలకువల్ని అవగతం చేసేవారు. అప్పట్లోనే ఆమె ఆయా కథల్ని చదివేటప్పుడు తనదైన ధోరణిలో అద్భుతాలను జోడించుకుంటూ చదవడం టీచర్కి సైతం ఆశ్చర్యాన్ని కలిగించేది. అయితే ఇంట్లో మాత్రం పరిస్థితి అంత బాగుండేది కాదు. తల్లి మల్టిపుల్ స్క్లిరోసిస్ జబ్బు బారిన పడడంతో ఎప్పుడూ విషాద వాతావరణం ఉండేది. సెకండరీ స్కూల్ చదువు ముగిశాక రోలింగ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరదామని అనుకుంది. ప్రవేశ పరీక్ష రాసింది, కానీ ఉత్తీర్ణురాలు కాలేకపోయింది. దీంతో ఎక్స్టర్ విశ్వవిద్యాలయంలో చేరాల్సొచ్చింది. అప్పుడామెకు 18 ఏళ్లు. ఇంగ్లీష్ ఇష్టమైన సబ్జెక్ట్ అయినప్పటికీ ద్విభాష కార్యదర్శి ఉద్యోగానికి పనికొస్తుంది అన్న ఉద్దేశంతో ఫ్రెంచ్లో డిగ్రీ చేయాలని నిర్ణయించుకుంది. కోర్సులో భాగంగా ఏడాది ఫ్రాన్స్లో గడపాల్సొచ్చింది. ఇది ఫ్రెంచ్ సాహిత్యం మీద పట్టు సాధించడానికి తోడ్పడింది. అంతేకాకుండా హ్యారీ పాటర్ కథల్ని రాసే సమయంలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడింది. అందుకే ఎక్స్టర్లో చేరడం తన మంచికేనని ఇప్పటికీ మురిసిపోతారామె. డిగ్రీ పూర్తయ్యాక రోలింగ్ లండన్కొచ్చి అమ్నెస్టీ ఇంటర్నేషనల్లో ద్విభాష కార్యదర్శిగా ఉద్యోగంలో చేరారు. ఒకరోజు ఆమె తన స్నేహితుడితో కలిసి మాంచెస్టర్ వెళ్లి ఇల్లుని వెతుక్కోవాలని అనుకున్నారు. కానీ రైలు 4 గంటలు ఆలస్యంగా నడుస్తుండడంతో ఆమె తన మెదడుకు పనిపెట్టారు. అప్పుడే ఆమె మనస్సులో హ్యారీ పాటర్ లీలగా మెదిలాడు. ఒక అనాథ పిల్లాడు. వెంటనే తన ఆలోచనలను కాగితం మీద పెట్టాలనుకుంది. చేతిలో పెన్నుగాని పెన్సిల్ గాని, చివరికి కాటుక లైనర్ కూడా లేవప్పుడు. అది నిజంగానే వరమని భావిస్తుంది జేకే రోలింగ్. ఎందుకంటే ఆ 4 గంటల సమయంలో కథ గురించి పూర్తిగా ఆలోచించగలిగింది. చాప్టర్ల వారీగా కథను వర్గీకరించుకోగలిగింది కూడా. మంత్రాల స్కూల్ ఎలా ఉండాలి, ఎవరెవరు ఏమేం నేర్పిస్తారు, అక్కడికొచ్చే విద్యార్థులు ఎలా ఉంటారు, ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకుంది. ఇంటికొస్తూనే కథ రాయడం ఆరంభించిందంటే ఆమెనది ఎంతటి ఉద్విగ్నతకు లోను చేసిందో అర్థం చేసుకోవచ్చు. పగటిపూట ఉద్యోగం చేస్తూ రాత్రిపూట రచనను కొనసాగించింది. అయితే ఇంతలోనే చాలా కాలంగా మంచానికే పరిమితమైన తల్లి మరణించటం ఆమెను బాగా కుంగదీసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తల్లి అడుగడుగునా అండగా నిలిచిన తోడు దూరం కావడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆ బాధను మరచిపోవడానికి కొంతకాలం పోర్చుగల్కి వెళ్లారు. అక్కడ ఇంగ్లీష్ టీచర్గా పనిచేశారు. రాత్రిపూట పాఠాలు చెబుతూ మధ్యాహ్నం తన రచనను కొనసాగించారు. పోర్చుగల్లో ఉండగానే రోలింగ్కి టీవీ జర్నలిస్ట్ జేన్ ఆస్టన్తో పరిచయమైంది. క్రమక్రమంగా అది ప్రేమగా మారింది. 1992లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఏడాది తరువాత కుమార్తె జెస్సికా పుట్టింది. అయితే ఏవో కారణాలతో మరో 4 నెలల్లోనే భర్తతో విడాకులు తీసుకోవాల్సొచ్చింది. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి ఎడిన్బరోకొచ్చింది. చెల్లి ఇంటికి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకుంది. అప్పుడామె చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కాని సూట్ కేసులో హ్యారీ పాటర్ కథ 3 భాగాలు సిద్ధంగా ఉంది. ఒంటరిగా ఉండేవారికి ప్రభుత్వమిచ్చే సాయంతోనే జీవితాన్ని వెళ్లదీసింది. నిజానికి అప్పట్లో ఆమె స్కూల్ టీచర్గా పనిచేయాలని అనుకున్నారు. ఇందుకు 1 సంవత్సరం శిక్షణ తీసుకోవాల్సి ఉండడం, పుస్తకం పనిలో పడి పేరు నమోదు చేసుకోవడం ఆలస్యం కావడంతో అది సాధ్యం కాలేదు. భర్త నుంచి విడిపోవడం, ఉద్యోగం లేకపోవడం, ఒంటరిగా కుమార్తెను చూసుకోవలసి రావడం, ఇవన్నీ ఆమెను ఎంతగానో కృంగదీశాయి. ఇంటి పరిసరాలు చికాకు కలిగించేలా ఉండడంతో రాసుకోవాలని ప్రయత్నించినా సాధ్యమయ్యేది కాదు. ఇలాగే ఉండిపోతే కుమార్తె భవిష్యత్తేమిటి? అది తలచుకోగానే ఆమెకు భయమేసేది. ఇది తన మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపించింది. ఒంట్లో బాగున్నట్టే ఉండేది, కాని ఏ పని చేయబుద్దయ్యేది కాదు. ఇలాగే కొనసాగితే జీవితం మరింత దుర్భరం కావడం ఖాయమని భావించి ఒక డాక్టర్ దగ్గరికెళ్లి పరిస్థితిని వివరించింది. డాక్టర్ అన్ని వివరాలు తెలుసుకుని చికిత్స చేశారు.
ఇది ఆమెలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు కొంత డబ్బు అప్పివ్వడంతో మంచి ఫ్లాట్ని అద్దెకు తీసుకుంది. అలా కథారచనపై తిరిగి దృష్టి సారించింది. మనసుంటే మార్గముంటుంది, అది అక్షరాల నిజమని నిరూపించింది రోలింగ్. వీల్ చైర్లో కూర్చోబెట్టి తిప్పుతూ ఉంటే జెస్సికా హాయిగా నిద్రపోతుండేది. కుమార్తె ఎక్కడ నిద్రపోతే అక్కడికి దగ్గరలోని కేఫ్కి వెళ్లి రాసుకోవడం ఆరంభించేది. హ్యారీ పాటర్ మొదటి పుస్తకంలోని చాలా భాగాలను ఆమె నికల్సన్ కేఫ్లోనే రాశారు. ఎందుకంటే అక్కడ చాలా టేబుళ్లుండేవి. ఒక మూలగా ఉన్న కుర్చీలో కూర్చొని కిటికీలోంచి వీధిలో వచ్చిపోయేవాళ్లని గమనిస్తూ రాసుకునేది. తాను రాస్తున్న పుస్తకం ప్రచురితమైతే కేఫ్కి ఎంతో ప్రాచుర్యం లభిస్తుందని అక్కడ పనిచేసే వారితో చెబితే వాళ్లంతా నవ్వేవారు. కాని అవే మాటలు ఒకనాటికి నిజమవుతాయని అప్పుడెవ్వరూ నమ్మలేదు. ఎలాగైతేనే కథ అద్భుతంగా వచ్చింది. అనుకున్నది అనుకున్నట్టు అక్షరాల్లో ఆవిష్కృతమయ్యింది. ప్రచురితమైతే గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం పొంగి పొర్లింది. కాని అంతలోనే చిన్న నిరుత్సాహం, లోలోపల ఎక్కడో ఓ మూల చిన్న సందేహం. ముక్కు మొహం తెలియని కొత్తవారి రచనను ముద్రించడానికి ఎవరు ముందుకొస్తారు? భయంగానే ఆమె కొందరు ఏజెంట్లకు ఉత్తరాలు రాశారు. కథా సారాంశాన్ని కొన్ని భాగాల్ని జోడించి పంపించారు. చివరికి ఆమె భయపడినట్టే అయ్యింది. పుస్తకం పెద్దగా ఉందని కొందరు, స్కూల్ చదువులకు భిన్నంగా ఉందని ఇంకొందరు. ఇలా 12 మంది ప్రచురణకర్తలు దానిని తిరస్కరించారు. తామెంత తప్పిదం చేశామో ఆ తర్వాత గాని వారికి తెలిసి రాలేదు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో వైఫల్యం చెందడం తప్పదు. అలాగని నిరాశలో కూరుకుపోతే ఇక భవిష్యత్తే ఉండదని గట్టిగా నమ్ముతారు రోలింగ్. ఎంతమంది తిరస్కరించినా హ్యారీ పాటర్ కథ తప్పకుండా ప్రచురణకు నోచుకుంటుందన్నది ఆమె ప్రగాఢ విశ్వాసం. చివరికి అదే నిజమయ్యింది. బ్లూమ్స్బరీ ప్రచురణ సంస్థ హ్యారీ పాటర్ అండ్ ద ఫిలాసఫర్ స్టోన్ కథని ముద్రించడానికి అంగీకరించింది. అడ్వాన్స్గా రోలింగ్కి 2500 పౌండ్లు చెల్లించింది. ప్రచురణకు ముందు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. హ్యారీ పాటర్ కథ ఎలా ఉందో చెప్పమంటూ ఒక 8 ఏళ్ల చిన్నారికిచ్చారు. ఆమె మరెవరో కాదు, బ్లూమ్స్బరీ చైర్మన్ కూతురే. దాన్ని చదవగానే ఆ చిన్నారి ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఇంతకన్నా గొప్పగా మరేదీ ఉండదు అంటూ వెంటనే మరో భాగాన్ని కూడా ఇవ్వమని అడిగేసింది. హ్యారీ పాటర్ సాధించబోయే విజయం ఆ చిన్నారి మాటలతో అప్పుడే నిర్ణయమైపోయింది. జోవాన్ రోలింగ్ 6 ఏళ్ల నిరంతర కృషి అనంతరం 1997 జూన్లో అనాథ బాలుడి అద్భుత కథ ప్రజల ముందుకొచ్చింది. ప్రచురణకు ముందు బ్లూమ్స్బరీ సంపాదకుడు జోవాన్కి ఒక సలహా ఇచ్చాడు. పిల్లల పుస్తకాలతో అంత డబ్బు సంపాదించడం కష్టమని, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడం మంచిదని సూచించాడు. అయితే స్కాటిష్ ఆర్ట్స్ కౌన్సిల్ 8000 పౌండ్ల గ్రాంట్ ఇవ్వడంతో రోలింగ్ రచనా వ్యాసంగానికి అడ్డంకే లేకుండా పోయింది. మొదట్లో జేకే రోలింగ్ పేరులో కే అనే అక్షరం లేదు. ఒక పిల్లాడి కథను ఆడవాళ్లు రాశారని తెలిస్తే మగపిల్లలు చదవరేమో అనే భయంతో ప్రచురణకర్తలు ఆమె పేరులో 2 పొడి అక్షరాలుంటే మంచిదని, అప్పుడది మగవాళ్లు రాసిందిగా భావిస్తారని సూచించారు. దీంతో నానమ్మ క్యాథలిన్ పేరుని కూడా జోడించుకున్నారు. అలా జోవాన్ రోలింగ్ కాస్త జేకే రోలింగ్గా మారిపోయింది.
Invictus Emperor! For your information, Potter, Asphodel and Wormwood make a sleeping potion so powerful it is known as the Draught of the Living Dead.